అయినప్పటికీ కూడా ఇంకో బిందు కొత్తగా ఈ మధ్య ఇచ్చారు. ఈమె నాట్య మయూరి, అందాల నటి, నట శిరోమణి, నాట్యగాల విశారద, నటకళారాజ్ని ఉన్నాయి. ఇవి చాలా ఇవన్నీ కూడా అభిమానించారు. అది భారత కళారత్న బిరుదు. ఒక్కసారి గట్టిగా క్లాస్. ఇన్ని బిరుదులు కైవసం చేసుకుని అలసట లేకుండా ఆడుతూ పాడుతూ నట శిరోమణి నయనం చూపిస్తున్నటువంటి ఏకైక నటిమణి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క రత్నశ్రీ గారే. అవలేనగా నాట్యం, అవలేనగా పాట, అద్భుతమైన కళాకారులు. మరి ఈ కళాకారునికి జల్లా వీరవంకాయ బాపిరెడ్డి గారు మీ సమక్షంలో శాలువాతో శిరు సత్కార కార్యక్రమం వీక్షించండి. రత్నశ్రీ గారికి సమక్షంలో శిరు సత్కార కార్యక్రమం చేస్తున్నారు. మల్లికార్జున రాష్ట్రాల అధినేత గౌరవనీయులు మల్లికార్జున గారు నూతన వస్త్రాలతోటి శ్రీమతి రత్నశ్రీ గారికి సత్కారం చేస్తున్నారు. స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ధన్యవాదాలు. భారత కళారత్న ఇది నాకు స్పాన్సర్ చేసింది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ యూనివర్సిటీ వారు. కళారంగానికి నేను చేస్తున్నటువంటి విశిష్ట సేవలను గుర్తించి, సామాజికంగా నాకున్న స్పృహను గుర్తించి, నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గుర్తించి, ఆర్టిస్ట్గా నేను 20 సంవత్సరాలుగా నేను చేస్తున్న శ్రమను గుర్తించి గౌరవ డాక్టరేట్ మరియు భారత కళారత్న అనే అవార్డు ఇవ్వడం జరిగింది. జర్మనీ అండ్ నైజీరియా యూనివర్సిటీ వారు. ఈ యూనివర్సిటీ 18 దేశాల్లో ఉంది. వీళ్ళు ఈ విధంగా సంఘంలో సోషల్ సర్వీసెస్ అందించే వారిని కానివ్వండి, యోగాలో స్పెషాలిటీ ఉన్న వారిని కానివ్వండి, కళారంగంలో కానివ్వండి, విశిష్ట రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఈ గౌరవ డాక్టరేట్ అందించే అధికారం ఆ కౌన్సిల్కి ఉంది. వారు నన్ను స్క్రూటినీ చేసి 15 days అప్రూవల్ ఇచ్చి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. గౌరవ డాక్టరేట్ మరియు భారత కళారత్న అవార్డు నేను తీసుకోవడం మన 31వ తారీఖున ఊటీలో అందుకోవడం జరిగింది. ఇక్కడ నేను చెప్పుకోవాల్సింది గర్వంగా ఏంటంటే, ఈ అవార్డు నాకు రావడానికి కారణం ఎవరో కాదు, మీరే. మీలాంటి ప్రేక్షకులే నన్ను హృదయాల్లో పెట్టుకుని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది మీరే. అందుకని నేను ఎప్పుడూ మీ హృదయంలో స్థానమే కోరుకున్నానే కానీ నేను నెంబర్ 1గా ఉండాలి, నేను ఇంకో అవార్డు కోసం అని ఎప్పుడూ కష్టపడలేదు. ఈ రోజు చూసిన ప్రేక్షకుడు నన్ను ఇంటికి వెళ్ళి కూడా గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే నేను కష్టపడ్డాను. ఆ కష్టమే నన్ను ప్రపంచ దేశాలు గుర్తించేలాగా ఆశీర్వదించబడ్డాయి. ఆ ఆశీర్వాదం అమ్మవారు కానివ్వండి, మీలాంటి ప్రేక్షకులు కానివ్వండి, జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు కానివ్వండి, విద్య నేర్పిన నా గురువులు కానివ్వండి, నా ప్రేక్షకులైన మీరందరికీ కూడా నా అవార్డు నేను అంకితం చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. చూడు బాగా తీసుకోండు. సత్యబాబు గారికి కూడా సత్యబాబు గారికి సన్మానం జరుగుతుంది. మీ యొక్క ఆశీస్సులు ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అధిరోహించాలని ఆ వేణుగోపాల స్వామిని కోరుకుంటున్నాం. అలాగే మన డోలకిస్ట్ వీర్రాజు గారు కూడా సన్మానం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అధిరోహించాలని ఆ వీరబాబు గారిని ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మల్లవెల్లి కోటేశ్వరరావు గారు మన డాక్టర్ రత్నశ్రీ గారిని శాలువాతో సత్కరిస్తున్నారు. అలాగే డోలకిస్ట్ వీర్రాజు గారిని సన్మానిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని వీక్షించిన మనందరం కూడా అదృష్టవంతులుగా భావించాలి. అదేవిధంగా రత్నశ్రీ గారి నాటకం చూడాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఆవిడ కూడా నా చిన్న బహుమతి. అలాగే కొడాలి రాజా గారు
కొడాలి వీరాంజనేయులు గారి కుమారులు కొడాలి రాజాగా నాకు తెలుసు. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతాం. ఆయనకు మల్లవల్లి కోటేశ్వరరావు గారు కొడాలి రాజా గారిని సన్మానిస్తూ ఉన్నారు. ఆవిడకు మా ధన్యవాదాలు. అలాగే మాకింత చక్కటి సన్మానాన్ని అందించిన చెక్కపల్లి గ్రామ వాస్తవ్యులకు, రంగాపురం గ్రామ వాస్తవ్యులకు, నా అభిమానులకు శతకోటి కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాటక రంగంలో ఇంతటి ఉన్నత స్థాయికి నేను చేరానంటే కారణం నా ప్రేక్షకులే, నా అభిమానులే నన్ను ఈ స్థాయికి చేర్చారు. నా కష్టంతో పాటు వారి అభిమానం, వారి ప్రేమ కలగలిపితే ఈ రోజు నన్ను ఈ డాక్టరేట్ తీసుకునే స్థాయికి నాటక రంగం నన్ను ఎదిగించింది. అలాగే మీ అందరి హృదయాల్లో ఎప్పటికీ ఒదిగి ఉంటానని, నా ఆఖరి ఊపిరి రామ తల్లి సేవలో తరించడానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ప్రేమాభిమాన పాత్రురాలు మీ రత్నశ్రీ కడప. థ్యాంక్ యూ సో మచ్.